అన్ని యాపిల్ ట్రీస్. గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. పిండి తక్కువ చేస్తుంది, చాలా పెద్దది. బస్తా తెచ్చి ప్యాక్ చేసి చెప్తాను. ఫ్రీగా అలా కోసుకొని తింటే టేస్టే వేరు. ఇది వే సోన్మార్గ్ వెళ్తుంటే మధ్యలో ఒక రాజా దాబా అట ఆగిన. ఇక్కడ ఇందులో ఫొటోస్ తీసు. గుడ్ మార్నింగ్ ఇంటర్నెట్. అందరూ పడుకొని ఉన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 6:37 ఎంత అవుతుంది టైము. కాశ్మీర్లో ఇది పరిస్థితి. దిస్ ఇస్ GRV వన్స్ అగైన్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఢిల్లీ ట్రిప్లో 4th డే అనమాట. రైట్ నా మేము కాశ్మీర్లో ఉన్నాం. 16 degrees ఉంది, పర్లేదు, చల్లగా ఉంది కానీ పర్లేదు. సో ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ కదా, ఇక్కడ చుట్టూరు అంతా మసీద్స్ ఉన్నట్టున్నాయి, అన్నీ ప్రేయర్ అవుతున్నాయి ఉదయం మార్నింగ్ నుంచి. ఆల్రెడీ నుంచి సోన్మార్గ్ వెళ్తున్నాం అనమాట బై రోడ్. ఇవాళ నైట్ సోన్మార్గ్లో అన్ని పావురాలు ఉన్నాయి. రాత్రి అంతా గోల్ గోల్ చేసే పైన వచ్చింది. ఇక్కడ ప్లేస్ పేరు పెటల్స్ ఆఫ్ చినార్ అట. ఇక్కడ మెనూ ఇది. ఇవన్నీ ఇంకా అందరూ పడుకున్న లెగ్గని ఫ్రెష్ అయ్యి ఇక్కడి నుంచి బయలుదేరుదాం. ఓకే. గుడ్ మార్నింగ్ మానసి గారు. గుడ్ మార్నింగ్. పెటల్స్ అండ్ చినార్ అట మనం స్టే చేసిన ప్లేస్ కాశ్మీర్లో. మంచి యాపిల్ కాదు, పియర్స్ అంట కదా, పియర్ ఏవి ఇంకొన్నాయి కానీ చాలా చిన్నవే. ఇవన్నీ యాపిల్ ట్రీస్. ఇంకన్నీ యాపిల్స్ ఉన్నాయి. గోల్డ్ యాపిల్, గుత్తులు గుత్తులు కాసే యాపిల్. ఇవన్నీ యాపిల్ ట్రీసే. ఇది వేరే వాళ్ళ ప్రాపర్టీ అనుకుంటాను. అటు నుంచి అదొక ప్రాపర్టీ మన ఉంటుంది ఈ ప్రాపర్టీలో. అందుతున్నాయి పిన్ని, అందుతున్నాయా? ఇంకా దీనికి ఉన్నాయి చూడు. ఒకటి చిన్నవి కాకపోతే కానీ చాలా టేస్ట్ ఉన్నాయి. గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. ఎన్ని చెట్టు బోల్డునే పిండి తక్కువ చేస్తుంది, చాలా పెద్దది. బస్తా తెచ్చి ప్యాక్ చేసి చెప్తాను. మా చెట్టుడు ఇది పెద్ద సైజు. ఫ్రీగా అలా కోసుకొని తింటే టేస్టే వేరు. చుట్టూరుగా కొండలు ఉన్నాయి. మొత్తం బిల్డింగ్లో మేము తప్పేవారు లేరు. సీజన్ కాదట ఇది, ఇంకా స్టార్ట్ అవుతుంది 2 weeks తర్వాత నుంచి. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ అట. సో ఆ చెట్టుకి చూసారు అన్ని యాపిల్స్ ఉన్నాయి, ఇంకా సైజ్ చిన్నవి. పైన ఉన్నాయి కదా. ఇది కావాలా వదిలే ఆగిది కోస్తా ఏమంటే భలే ఈజీగా వచ్చేస్తుంది. ఎలా అంటే అలాగా గట్టిగా ఏం లేదు. అలా అక్కడ ఉంది అల్లది ఏమో ఇక్కడ అది చిన్న మళ్ళీ
చచ్చిపోతున్నా నీకు. మొత్తం మన ఈ జమ్మూ కాశ్మీర్ ట్రిప్ అంతా ఎక్కడ స్టే చేసినా బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఇంక్లూడెడ్ పెట్టుకున్నాం. సో మనకి ఇక్కడ ఇస్తారు వాళ్ళే ఆర్డర్ పెట్టకుండా. అక్కడ చూడు, అది అలాగే ఉండదు. కాశ్మీర్ టు సోన్మార్గ్ 160 కిలోమీటర్స్. ఎంత టెంపో. మనం చూస్తుంది రియల్ కాశ్మీర్. ఇది కాశ్మీర్ హౌసెస్ ఇలా ఉంటాయి. సో మనం తీసుకున్న రిసార్ట్ కొంచెం ఇంటీరియర్లో ఉందన్నమాట. ఇక్కడ అంతా వుడెన్ వర్క్స్ అవుతున్నాయి. టెంపర్ డిపోస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎక్కువ వుడ్ యూస్ చేస్తారు. సో ఇదంతా వుడెన్ హౌసెసే. ఇది రియల్ కాశ్మీర్ అనమాట. దాల్ నెక్ సైడ్ అవన్నీ బిల్డింగ్స్ కనపడతాయి, కానీ ఓల్డ్ ఇంటీరియర్ కాశ్మీర్ ఇది చూడండి. చాలా అంతా వుడ్తో వర్కే. ఇప్పుడు మీరు చూస్తుంది దాల్ లేక్ అనమాట. ఇది ఎల్లుండి మనం ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇక్కడ షికారా అండ్ బోట్ రైడ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నైట్ టైం, ఈవినింగ్ టైం, సన్సెట్ టైం అనమాట. సో ఎల్లుండి అది ఎంజాయ్ చేస్తాం. సో ఇదంతా దాల్ లేక్. చాలా చాలా స్ట్రిప్ ఎక్కి చివరి నుంచి ఆ చివరి వరకు దాల్ లేకే. దీని ఆపోజిట్ అన్ని గార్డెన్సే. సో జమ్మూ కాశ్మీర్లో చాలా చాలా ఏరియాలన్నీ రైస్ పండిస్తున్నారు. ఇవన్నీ రైస్ ఆల్రెడీ క్రాప్కి వచ్చింది, కట్ చేయడమే. రైస్ చాలా ఎక్కువ పండుతుందట కాశ్మీర్లోని. యాపిల్సే కాకుండా యాపిల్స్ పండుతాయి, ఆప్రికాట్ అంటారు కదా, అవి పండుతాయి. చాలా ఇక్కడ రైస్ మాత్రం చాలా ఎక్కువ చూసాను నేనైతే. మనం వెళ్తుంది ఇప్పుడు లడాక్ రూట్ అనమాట. మధ్యలో వస్తుంది సోన్మార్గ్. ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ 500 కిలోమీటర్స్ ఉంటుంది లడాక్. ఫ్యూచర్లో మనం వెళ్ళాలి లడాక్ అంటే ఈ రోడ్డు మీద వెళ్ళాలి. సో రోడ్స్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈజీగా డ్రైవ్ చేసుకెళ్ళిపోవచ్చు మనం అయితే. ఇది వే సోన్మార్గ్ వెళ్తుంటే మధ్యలో ఒక రాజా దాబా అట ఆగిన ఇక్కడ. సో ఇక్కడ కాశ్మీర్ వైబ్ స్టార్ట్స్. వావ్ 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 వావ్. అందరూ ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. సో ఇది రాజా దాబా, చాలా ఫేమస్ అట్ ఇది. చాలామంది ఉన్న క్రౌడ్. సుశీరా లాస్ట్ టైం మీరు అక్కడ ఆగి ఉంటారు అయితే, అదేనా బ్రిడ్జ్? ఇంకోటే. సో ఇది వే టు సోన్మార్గ్ వే. మన మధ్యలో రివర్ ఇలా ఫ్లో అవుతుంది. మంచి చాలే.
ఇక్కడ డీజిల్ కోసం ఆగా అనమాట. ఇక్కడ డీజిల్ ప్రైస్ ఎంత ఉందని చూస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ డీజిల్ ప్రైస్ అంటే 85 రూపీస్ ఉంది, మన దగ్గర 98 రూపీస్ ఉంది. చాలా చాలా వేరియేషన్ ఉంది, 13-14 రూపీస్ డిఫరెన్స్. రోడ్స్ వ్యూస్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడు టీవీలో చూడడమే కానీ ఫస్ట్ టైం అనమాట. అసలు నా వైబ్స్ డిఫరెంట్గా ఉంది. అసలు ఆన్ ది వేలో ఇంకో వ్యూ పాయింట్ ఉంది, చాలా బాగుంది. ఇక్కడ ఆగాం, చూస్తున్నారు కదా, కాశ్మీర్ స్వర్గం అంటాం కదా, ఇది. ఇక్కడ క్లైమేట్ కూడా మరీ అంత చల్లగా లేకపోయినా చిల్డ్గా, చాలా కొంచెం ఎండ ఉంది, చల్లగా ఉంది. సో మనకి జర్నీకి మాత్రం కరెక్ట్ వ్యూ అనమాట, అంతా క్లియర్గా కనబడుతుంది. సో ఫైనల్గా సోన్మార్గ్ వచ్చాం. మనం ఉంటున్న రిసార్ట్ ఇది, హోటల్ కొండల మధ్యలో. సో వ్యూ అయితే ఇలా ఉంది, మంచి సరౌండింగ్స్ అంతా. మన రూమ్ నుంచి ఎదిరిపోయింది మొత్తానికైతే. మొత్తం అంతా వుడెన్ హౌస్లో ఉంది, ఇదంతా వుడ్తో చేసింది. మనకి ఇక్కడ స్టే చేస్తున్నాం. సో ఇది చాలా బ్యూటిఫుల్ ఉంది ప్లేస్, చూస్తున్నారు కదా కొండలు. సో అక్కడ కనబడుతున్న రోడ్ అలాగా లడాక్ వెళ్తా, లడాక్ రోడ్ అట. నెక్స్ట్ మనం బైక్ మీద అటే వెళ్తాం, చూద్దాం అప్పుడు. సో ఇప్పుడు మనకి సోన్మార్గ్లో చూడవలసిన ప్లేసెస్ ఏంటంటే, ఇక్కడ కార్గిల్ వార్ మెమోరియల్ ఒకటి, తర్వాత 0 పాయింట్ ఒకటి, మధ్యలో చాలా ప్లేసెస్ ఉన్నాయి విజిట్ చేయడానికి. సో అవన్నీ చూసుకోవడానికి వేరే క్యాబ్ బుక్ చేసుకోవాలి. మనం వచ్చిన క్యాబ్ అలో చేయడట. మనం వచ్చిన క్యాబ్కి వెళ్తే 30,000 ఫైన్ అట వాళ్ళకి. సో ఇక్కడ లోకల్ ట్యాక్సీ ఉంటుందట. సో అది బుక్ చేసుకోవాలి. సో అది బుక్ చేసుకొని మనం అక్కడ బయలుదేరుతాం. సో మనం ఉంటున్న ప్లేస్ నుంచి జస్ట్ ముందే చిన్న రివర్ అలా ఫ్లోకి వెళ్తుంది. ఇంకో రివర్ అటుగా కొండ పక్కన ఉంది. మొత్తం ఇవన్నీ కాటేజెసే. మనం ఉంటుంది హోటల్ ఇంటర్ మౌంటైన్ సోన్మార్గ్. చుట్టుపక్కల అన్నీ ఇంకా చాలా కన్స్ట్రక్ట్ అవుతున్నాయి, చూస్తున్నాయి కదా అవన్నీ. సో ఇక్కడ లేకలా కొండ నుంచి వాటర్, పై నుంచి అలా వాటర్ అలా వచ్చి రాదు. సో కనపడుతుంది కాటేజెస్. సో సోన్మార్గ్ మినీ స్విట్జర్లాండ్ అని కూడా అంటారు. అన్నీ ఇక్కడ చాలా ప్లేస్ అన్నీ స్విట్జర్లాండ్లో ఉన్నట్టే ఉంటాయంటే. ఒకవేళ మనం స్విట్జర్లాండ్ వెళ్ళాం కాబట్టి ఇక్కడికి వస్తే బెస్ట్ అనమాట.
క్లైమేట్ కూడా చాలా చిల్డ్గా ఉంది, మరీ ఎక్కువ లేదు. కానీ ఇప్పుడు సీజన్ కాదు కదా, అంతా వుడెన్ హౌసెస్ అవి. బయట అంతా సిమెంట్తో కట్టి లోన్ అంతా మాత్రం అంతా వుడెన్తోనే ఉంది. సో ఇక్కడ న్యూగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇదొకటి, అల్లు అక్కడ ఒకటి. సో మనం ఇక్కడ ట్యాక్సీ, సెపరేట్ ట్యాక్సీ బుక్ చేసుకుని ఇక్కడ నుంచి మనం బయలుదేరాలి. సో అది కదా, సో అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం.